శ్రీల ప్రభుపాద్ की जय। శ్రీ గౌర్ నితాయ్ की जय। శ్రీమద్భాగవతము సప్తమ స్కందం 9వ అధ్యాయం 27వ శ్లోకం। నైషా పరావరమతి భవతో ననుస్యా జంతోర్యథాత్మ సుహృదో జగతస్తథాపి సంసేవయా సురతరోరివతే ప్రసాదః సేవానురూపముదయో న పరావరత్వం। స్వామి సాధారణ జీవుని వలె గాక నీవు సత్తుమిత్రులకు అనుకూల ప్రతికూలులకు భేదము చూపవు। ఇక్కడ భగవానుకు ఉండేటువంటి ఒక లక్షణాన్ని చెప్తున్నారు ప్రహ్లాదుడు। సాధారణ జీవులకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే శత్రువుకి మిత్రుడికి భేదం ఉంటుంది, విలువైన వస్తువుకి విలువ తక్కువ వస్తువుకి భేదాన్ని చూపిస్తూ ఉంటాం। కానీ భగవానుడట శత్రువుకి మిత్రుడికి భేదం ఉండదట। భగవానుడి దగ్గరికి ఎవరు శత్రుత్వ స్వభావంతో వెళ్ళినా మిత్ర స్వభావంతో వెళ్ళినా ఇద్దరు కూడా ఉద్ధరించబడతారు। కానీ అక్కడ ప్రధానమైన విషయం అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి। మనం శత్రుత్వం పెట్టుకున్నా ఆయనతోనే శత్రుత్వం ఉండాలి, మంచి మైత్రీ భావం ఉన్నా ఆయనతో ఉండాలి। కాబట్టి ఇద్దరు ఒకే స్వభావం ఒకే స్థితిలో ఉద్ధరించబడుతూ ఉంటారు। అనుకూల ప్రతికూలకు భేదమును చూపరు। ఆయనకు అనుకూలంగా ఉండి లేకపోతే ప్రతికూలంగా ఉండి, ఆయనకు అనుకూలమైన వారు ఎవరు భక్తులు, ప్రతికూలంగా ఉన్నవారు రాక్షసులు అసురులు, అంటే కంసుడు వంటి వారు అన్నమాట। ఇద్దరు అంటే అనుకూలమైన వాడు నాకు స్నేహితుడు మిత్రుడు అయితే చాలా ఆనందపడిపోవడం, మనకు చాలా ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకుని చాలా ఆనందపడిపోతాం। అయిష్టమైన వాళ్ళు ఉంటే చాలా ద్వేషమైన వాళ్ళు, మన ముఖంలోనే అన్ని కవలికలు కనబడిపోతూ ఉంటాయి। కానీ భగవానుడు అలా ఉండదు, ఎవరి ఏడైనా సరే సమభావాన్ని కలిగి ఉంటాడనమాట। ఉచ్చ నీచమనే భావమే నీ యందు లేదు। ఉచ్చము నీచము మన సహజంగాన తక్కువ ఎక్కువ అని స్వభావం ఉంటుంది మనకి। మీకు ఏ పని అప్పచెప్తే మీరు ఇష్టపడతారు? మంచి పని అప్పచెప్తే, ఎవరైనా ఆశీర్వదించే పనులు అప్పచెప్తే చేస్తాం। ఎవరైనా కాళ్ళు కడిగే పని, ఈ బాత్రూమ్లు లేకపోతే కాలువలు కడిగే పని అప్పచెప్తే చాలా తక్కువ స్థితిలో మన భావం చెందుతాం కదా। చూడండి భగవానుడిగా ఉత్సవం నీచం అని భేదం। పంది శరీరం తీసుకున్నాడు ఆయన, తాబేల శరీరం తీసుకున్నాడు। ఓకే, ఇవన్నీ కాదు, ఇంకా పనుల్లోకి వచ్చారనుకోండి, రాజసూయ యాగం చేస్తుంటాడు ధర్మరాజు, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సేవలోకి వెళ్ళిపోతారనమాట। ఎవరు ఇళ్ళు రాయడం అంటే డొనేషన్స్ రాసే పని ఎవరిది అంటే ఈయనకి ఇచ్చారు, దుర్యోధనుడికి ఇచ్చాడు। వంటశాల పని అంతా దుశ్శాసనుడికి ఇచ్చారు। ఇప్పుడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని సేవలు తీసుకున్న తర్వాత కృష్ణుడు ఉన్నాడనమాట। కృష్ణుడిని అడుగుతా ధర్మరాజు, స్వామి మీకు నేనే సేవ చెప్తాను, మీకు ఏ సేవ చెప్పాలో కూడా నాకు తెలియటం లేదంటాడు అనమాట। ఒక బకెట్ నీళ్ళు తెచ్చుకుని నేను అందరి పాదాలు కడిగే సేవ చేస్తాను। ఇక్కడ బ్రాహ్మణులు వస్తారు కదా యజ్ఞవాటికలో సేవలు చేయడానికి, ఆ బ్రాహ్మణుల యొక్క పాదాలు కడిగే పని నేను చేస్తాను అని చెప్తారు అనమాట। కాబట్టి దీన్ని అర్థం చేసుకున్నాడు, ఉత్సవం అని గొప్ప పని తక్కువ పని భేదభావం ఎవరు చూస్తుంటారు? మనలాంటి అవివేకులు చూస్తుంటారు అనమాట। వివేకవంతుడు అన్నిటినీ సమానంగా చూస్తాడు। చూడండి మనకు 4 వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్యుడు, శూద్రుడు। ఈ 4గింట్లోని మనం బ్రాహ్మణుడిగా ఉండాలనుకుంటాం। ఇక్కడ ధర్మం ప్రధానమైనది, 4 వర్ణాలు భగవత్ సేవార్థం వినియోగించబడాలి। ఇది కాళ్ళు ఎక్కువ బుర్ర తక్కువ అనుకున్నాం అనుకోండి, లేదా బుర్ర ఎక్కువ కాళ్ళు తక్కువ అనుకున్నాం అనుకోండి, రెండూ ప్రమాదమే, రెండూ ఈ శరీరానికి అవసరం। కాబట్టి అన్నిటినీ సమానంగా చూడగలగడం, అదే సమయంలో ఒక దానిపైన ఇంకోటి చేయలేదు కాబట్టి దేనిపైన దానికి ఇవ్వడం, అర్థమైందండి। కాబట్టి ఇది విషయం ఏంటంటే ఉచ్చనీచ భేదభావం భగవానుడికి ఉండనే ఉండదు। ఆయనను కోరికను అనుసరించి ఫలమునిచ్చుచు ఉచ్చనీచ భేదము చూపని కల్పవృక్షం వలె నీవు మనుజునొచ్చిన సేవను అనుసరించి వరమునిత్తువు। ఇక్కడ భగవానుడు మనల్ని ఏ విధంగా ఇస్తున్నాడు? సేవానురూపముదయో నా వరావరత్వం అన్నాడు। మనకి ఆ రకమైనటువంటి కృప ఎక్కడి నుండి వస్తుంది? సేవానురూపంలో మనం భగవానికి ఏ భావంతో కలిగేటువంటి సేవాన్ని చేస్తుంటామో ఆ విధంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు। కోరికను అనుసరించి ఫలమునిచ్చుచు ఉచ్చనీచ భేదము చూపని కల్పవృక్షము, కల్పవృక్షాన్ని ఉదాహరణగా తీసుకున్నారు। కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఎవడైనా బ్రాహ్మణుడో లేకపోతే ఇంద్రుడో చంద్రుడో వెళ్తేనే పని అవుతుంది అనుకోక్కర్లేదు। అక్కడ ఎటువంటి తక్కువ స్వభావం వాడు వెళ్ళి స్వామి ఆ కల్పవృక్షానికి నమస్కారం చేసి నాకు ఇది కావాలి అంటే వెంటనే ఇవ్వబడుతూ ఉంటుందన్నమాట। అలా భగవానుడి దగ్గరికి వెళ్ళి అడగడమే తక్కువ,
ఇస్తాడు. ఓకే, అడగకపోతే ఏమన్నా ఇవ్వడా అంటే నిజానికి మన యొక్క జ్ఞానం చూడండి. మనకి చాలా స్వల్పమైన జ్ఞానం. భగవానుడు ఎంత స్థితిమంతుడో మనకు తెలియదు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతామంటే మనకు ఉండేటువంటి చాలా తక్కువ జ్ఞానాన్ని అనుసరించి మనం ఏదో అడుగుతూ ఉంటాం. కానీ భగవానుడు మనం ఏమీ అడగకపోతే ఇంకా అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. ఏమీ అడగనటువంటి వ్యక్తికి తన తల్లి తండ్రి ఏ విధంగా అయితే అనుగ్రహిస్తారో భగవానుడు సర్వశక్తి సమన్వితుడు. ఆయన అన్నీ ఇవ్వగలడు. అడగడం కంటే కూడా అడగకుండా ఆయన సేవ చేయడం ఏదైతే ఉందో అది ఇంకా సమృద్ధమైంది. అందుకని భాగవతంలో చెప్తున్నారు, యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్యాత్ర పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యాయాంతి మజ్జాజినోపి మాం. భగవానుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడు? దేవతలను పూజించే వారికి దేవతాలోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇచ్చేది ఎవరండి? భగవానుడే. కృష్ణుడే ఇస్తూ ఉంటాడు. నువ్వు ఏదో కార్యక్రమం చేసావు, ఆ కార్యక్రమానికి ఫలితం ఇచ్చేది భగవానుడే ఇస్తూ ఉంటాడు. పితృదేవతలకు అర్చన చేయడంలో నువ్వు చాలా ఆసక్తులు ఉన్నావు, పితృలోకాన్ని ఇస్తాడు. భూతాలని పిశాచాన్ని పూజించడంలో బాగా ఆసక్తి ఉంది, ఆయా లోకాలకు పంపిస్తాడు. చివరి యాంతి మధ్యాజినోపి మాం. ఒకవేళ నన్నే ఆరాధన చేశారనుకోండి, కృష్ణుడినే ఆరాధన చేశారనుకోండి, తను తాను అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నమాట. ఇక భాగవతంలో ఉంది, అకామ సర్వకామో వా మోక్షకాముదారది తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. ఎటువంటి కోరిక లేనప్పటికీ, కర్మఫలములు కోరినప్పటికీ, లేదా మోక్షవాంఛ కలిగినప్పటికీ మనుషులు కృష్ణభక్తిగా పరిణమించినట్టు పూర్ణత్వ సిద్ధి కొరకు దేవదేవుని అన్ని విధములా అర్చింపవలను. నీకు కోరిక ఉంది, కోరిక లేదు, ఏదున్నా ఏది లేకపోయి నీకు మోక్షం కావాల్సి వచ్చినా లేదా నీకు మోక్షం అక్కర్లేదు, ఏదైనప్పటికీ కూడా కృష్ణుడికి శరణాగతి చేయడమే బుద్ధిమంతుని లక్షణం. కృష్ణుడిని ఆరాధన చేస్తే నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. నీకు ఏది కావాలో తెలియదు కదా, మనకు అన్ని కోరికలు ఉంటాయి, నాకు ఏ కోరికలు అక్కర్లేదు అనుకుంటాం. అయినప్పుడు కూడా భగవానుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. హరే కృష్ణ. శ్రీల ప్రోపాదికి శ్రీ గౌనికాయకి.